హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిఎస్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. స్టూడెంట్స్, చాలామంది ఎవరైతే స్టూడెంట్స్ సెప్టెంబర్ అండ్ అక్టోబర్ ఇంటర్కి ఎవరైతే అప్లై చేశారో చాలామంది వెయిట్ చేస్తున్నారు ఫర్ దేర్ వీసాస్. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే స్టూడెంట్స్, వీఆర్ గెటింగ్ 100% వీసా హూ అప్లైడ్ ఫర్ సెప్టెంబర్ అండ్ అక్టోబర్ ఇంటెక్. ఓకే, మనకు 100% వీసా రాబోతుంది. జస్ట్ స్లైట్ డిలే. అది కూడా ఎందుకంటే మనం ఎవరైతే క్యాండిడేట్స్ టోఫెల్స్ ఎగ్జామ్స్ ఎవరైతే హోమ్ బేస్డ్ రాశారో అవి రీకనెక్షన్ జరగడం వల్ల ఇది మనకి ఒక చిన్న డిలే అయిపోయింది, అంతేగాని టోటలీ మనకి ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు. వీఆర్ గెటింగ్ 100% వీసా అండ్ యు ఆర్ గోయింగ్ టు ఫ్లై టు సైప్రస్. ఓకే, ఇప్పుడు మనం 2026 ఇంటెక్ జనవరి అండ్ ఫిబ్రవరి ఎనీ మార్చ్ ఇంటెక్స్ ఏవైతే మనకు ఉన్నాయో మనకు టోటల్లీ న్యూ రూల్స్ అండ్ న్యూ ఎగ్జామినేషన్స్ కానీ సైప్రస్కి నెక్స్ట్ అక్కడ రూల్స్ ఎట్లా ఉండబోతున్నాయి అవన్నీ టోటల్లీ మనం ఇప్పుడు మాట్లాడుతాం. గైస్, మనం ఇప్పుడు నెక్స్ట్ ఇంటెక్ అయితే చూసుకున్నట్లయితే నెక్స్ట్ వీఆర్ ప్రాసెసింగ్ ఫర్ ఇది మన ఇప్పుడు సెప్టెంబర్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ మనకు వచ్చేసి జనవరి 2026 జనవరి అండ్ ఫిబ్రవరి ఇంటెక్. ఓకే, టోటలీ ఈ ఇంటెక్కి మనకి వీ హ్యావ్ లాట్ ఆఫ్ కాలేజెస్ అండ్ వీఆర్ ప్రొవైడింగ్ లాట్ ఆఫ్ కోర్సెస్. అండ్ టోటలీ ఇంకోటి ఏంటంటే మన దగ్గర మనం ఏదైతే సిఎస్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ ఉన్నదో మనం ప్రాసెస్ చేయడంతో పాటు వీఆర్ ఆఫ్టర్ రీచింగ్ టు సైప్రస్ మనం పికప్ చేసుకోవడం కానీ నెక్స్ట్ సైప్రస్లో మనం అకామిడేషన్ చూపడం కానీ నెక్స్ట్ ఆఫ్టర్ ఇమిగ్రేషన్ మనం జాబ్స్ కూడా చూపిస్తాం. ఓకే, ఇప్పుడు మనం ఎగ్జామ్స్ విషయానికి వచ్చినట్లయితే దే ఆర్ యాక్సెప్టింగ్ ఓన్లీ సెంట్రల్ బేస్డ్ ఎగ్జామ్స్, దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ఎనీ అదర్ ఎగ్జామ్స్. లైక్ ఏంటంటే ఇప్పుడు టోటల్లీ టోఫెల్స్ అనే ఎగ్జామ్ మొత్తం బ్యాన్ అయిపోయింది, మీకు తెలిసిందే. ఓకేనా, టోటల్ టోఫిల్స్ ఎగ్జామ్ ఎందుకు బ్యాన్ అయిందంటే దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ద హోమ్ బేస్డ్ ఎగ్జామ్స్. ఓకేనా, అండ్ వీ హ్యావ్ న్యూ రూల్స్ అండ్ న్యూ రెగ్యులేషన్స్ ఇన్ సైప్రస్. అండ్ వాట్ ద న్యూ రూల్స్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అది ఐ హ్యావ్ ద సపరేట్ పాయింట్ అండ్ సపరేట్ వీడియో అబౌట్ ద న్యూ రూల్స్. ఎందుకంటే మనం ఇదే వీడియోలో మాట్లాడినదే చాలా డిలే అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ జాబ్స్ అండ్ మనం కాలేజెస్ గురించి మాట్లాడదాం. వీ హ్యావ్ 10 to 20 కాలేజెస్ అండ్ వీఆర్ ప్రొవైడింగ్ 5 to 6 జాబ్స్. ఓకేనా, అండ్ మనకి ఎగ్జామ్స్ ఏవేవి రావాలి 4 to 5 ఎగ్జామ్స్. అవి వచ్చేసి ఐఎల్స్, పిటిఈ, నెక్స్ట్ వచ్చేసి SAT ఎగ్జామ్ అండ్ పాస్పోర్ట్ టెస్ట్. దీస్ 4 ఎగ్జామ్స్ దే ఆర్ యాక్సెప్టింగ్ రైట్ నౌ. ఓకేనా, ఈ 4 ఎగ్జామ్స్లో మీరు ఏ ఎగ్జామ్ రాసినా యూ క్యాన్ స్టార్ట్ యువర్ ప్రాసెస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే, మనకు చాలా ఫాస్ట్ ప్రాసెస్ ఉంటుంది. మీకు ఈ 4 ఎగ్జామ్స్లో ఏ ఎగ్జామ్ రాసినా మనకు 45 డేస్లో వీసా రావడానికి ఛాన్సెస్ 45 to 50 డేస్. మోస్ట్లీ 45 to 50 డేస్లో మనకు టోటల్ వీసా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాలేజ్ వాళ్ళు. ఓకేనా, జస్ట్ అనదర్ ఒకసారి నేను ఇంకో రిమైండ్ ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఎవరైతే స్టూడెంట్స్ హు ఆర్ వెయిటింగ్ దే టు కలెక్ట్ ద వీసాస్ అనేది ఐ వాంట్ టు సే యూ యాక్చువల్లీ 100%, 100 to 200% we are getting visas for waiting the students who applied for the September and October intake. Okay, and thank you for watching, guys. If you have any doubts, about the universities and the courses, మీరు నాకు ఇంత స్కోర్ ఉంది, నేను ఏ యూనివర్సిటీకి బెస్ట్, నేను ఈ కోర్స్ తీసుకున్నా ఇంతకుముందు, నెక్స్ట్ నేను ఏ కోర్స్కి అయితే వెళ్తే బాగుంటుంది, లేదు నేను ఏ కాలేజెస్ అయితే బెస్ట్ ఉంటాయి. ఓకే, we are providing jobs and we are providing accommodation, everything. If you have any doubts about this what I said in this video, make a doubt unnagani you can contact us.